కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలనకు మరో నిండు ప్రాణం బలైంది. ఇష్టారీతిన పెన్షన్లు తొలగించడంతో రాష్ట్రంలో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే లక్ష్మి అనే మహిళ ఆత్మహత్య చేసుకోగా తాజాగా పల్నాడు జిల్లాలో మరో వ్యక్తి ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. దివ్యాంగుల పెన్షన్లు ఏరివేత పేరుతో కూటమి ప్రభుత్వం పెన్షన్ నిలిపివేస్తూ నోటీసు ఇవ్వడంతో తీవ్ర మనస్తాపానికి గురైన రామలింగారెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. ఇతని వయసు 46 ఏళ్లు. ఒక కన్ను కనిపించకపోవడంతో ఇన్నాళ్ళు ఆయన పెన్షన్ పొందారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దివ్యాంగులపై కక్ష కట్టింది. పెన్షన్లు తొలగిస్తూ నోటీసులు ఇచ్చింది. కొన్ని రోజుల కిందట రామలింగారెడ్డికి కూడా నోటీసులు అందాయి. ఉన్న ఒక్క పెన్షన్ ఆధారం లేకపోతే బతకడం ఎలా అనే ఆలోచనతో మనస్తాపానికి గురై చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు రామలింగారెడ్డి. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెం గ్రామానికి చెందిన రామలింగారెడ్డి ఆత్మహత్యతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మా వారికి 8 సంవత్సరాల నుంచి కన్ను ప్రాబ్లం ఉంది. ఇక్కడ నర్సాపేటలో చూపిస్తే విజయవాడలో చూపించుకోమన్నారు. తాడిగడపలో చూపించారండి. 2 ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ అంటే స్తోమత లేక చేయించుకోలేదు. దానికి పెన్షన్ పెట్టుకుంటే 2 ఇయర్స్ నుంచి వస్తుందండి, 2 సంవత్సరాల నుంచి. మొన్న ఆగస్టు కూడా తీసుకున్నాము. సెప్టెంబర్ నుంచి ఇంకా రాదు, మీకు నా 40% కంటే తక్కువ ఉంది అని చెప్పారు. అప్పటి నుంచి బాగా బాధపడుతున్నాడు. ఏం కాదులే, నేను చూసుకుంటాను, మా ఇద్దరు ఎట్లా తిప్పలు పడదాము అంటే ఇంకా అవి లేదు అని బాధపడతా ఆయన మందులకు కానీ చూపించుకోవడానికి కానీ ఏదైనా ఇబ్బంది పడతా ఆయన పొద్దున్నే బయటికి వెళ్ళి మామూలు క్యాజువల్గా బయటకు వెళ్ళాడు. బయటకు వెళ్ళి ఇలా జరిగింది. ఆత్మహత్య చేసుకున్నాడు. చెట్టుకు వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలనకు మరో నిండు ప్రాణం బలైంది. రామలింగారెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, నిజంగా చాలా బాధాకరమైన సంఘటన ఇది. ఏదైతే దివ్యాంగులు ఉన్నారో వారికి ప్రభుత్వం అండగా ఉండాలి, కానీ కూటమి ప్రభుత్వం మాత్రం అత్యంత దారుణంగా వ్యవహరిస్తుంది. పని చేసుకోలేని వాళ్ళు, పూర్తిగా అంగవైకల్యం కలిగిన వాళ్ళు ప్రభుత్వాలు అండగా ఉండాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పూర్తిగా వాళ్ళకి అండగా ఉంది, కానీ కూటమి ప్రభుత్వం మాత్రం దివ్యాంగులకు దాదాపు మనం చూస్తున్నాం. ఒక గుంటూరు జిల్లాలోనే దాదాపు 2200 పెన్షన్లు కట్ చేశారు. అలానే పల్నాడు జిల్లాలో 3200 మంది దివ్యాంగులకు పింఛన్ కట్ చేయడం జరిగింది. అలానే ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెంలో రామలింగారెడ్డి కూడా దివ్యాంగ పింఛన్ పొందుతూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో ఆయనకు నోటీస్ ఇవ్వడం జరిగింది. పింఛన్ నిలిపేశారని మనస్తాపం చేస్తున్నాడు. ఇంట్లో వాళ్ళతో అంటున్నాడు, వచ్చే పింఛన్ ఆగిపోయింది, దీన్ని ఎలా ఉండాలి అంటూ మనోవేదన పడుతుంటే ఇంట్లో వాళ్ళు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కానీ అతను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ రోజు ఉదయం చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అతనికి ఒక కన్ను కనపడదు. ఆ అంగవైకల్యం ద్వారా దివ్యాంగుల కోటాలో పింఛన్ పొందుతూ ఉన్నారు. అయితే ఆ పింఛన్ రాకపోవడంతో తీవ్రమైన మనస్తాపం చెందాడు. ఎలా బతకాలి అన్న మనస్తాపంతో పూర్తిగా కృషించిపోయాడు. ఈ రోజు ఉదయం చెట్టుకు గురివేసుకుని ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి చాగంటివారిపాలెంలో అందరినీ కలిసివేస్తుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.